చేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుని సన్నిధిలో ప్రతి వారము దేవుని వాక్యంలో రోజు రోజుకి మనం ఎదగాలి పిల్లరా. ఆత్మానుసారంగా మనం జీవించాలి. విశ్వాసంలో ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే పిల్లరా, దృఢముగా బలపరచబడాలి. ఈ వాక్యంలో ఉన్న మాటలు మనము అనుసరించడానికి ఈ దేవుడు ఈ మాటలు మనకు రాయించాడు. కాబట్టి పిల్లరా, వాక్యంలో ఉన్న ప్రతి మాటను కూడా మనం హృదయంలో దాచుకుని ఆ వాక్యానుసారంగా బ్రతకాలనే దేవుని యొక్క ఆలోచన. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే 6వ వచనం అందరూ కూడా తీసి చూడండమ్మా. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టారంటండి. పిల్లరా, పూర్వీకులు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ముందు పెట్టేవారు. ఏ పని నిర్ణయించాలన్నా వారు చేసే ప్రతి పనిలో కూడా దేవుణ్ణి ముందు పెట్టేవారు. ఏ పని చేసినా ఆ పనికి ముందు ప్రార్థనతో ప్రారంభించేవారు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. మనమైతే లోకానుసారంలో ఉన్న వాళ్ళని, పెద్దల్ని, ఇంటి పక్క వాళ్ళని మనం అడుగుతాం తప్ప ప్రార్థన చేసి ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్దాం అనే ఆలోచన మనకి రాదు. అలాగే కొన్ని మన పెద్దలు ఏదైనా మనకు నేర్పారా, మన తల్లిదండ్రులు మనకు నేర్పారా అంటే వాళ్ళు కూడా నేర్పలేదు. చూసారా పిల్లరా, ఇప్పుడు మన వాక్యం చదువుతున్నాం. పూర్వీకులు ఏ పనిని పూనుకున్నా కానీ ముందుగా ఏం చేసేవారట? ప్రార్థన చేసేవారట. ముందుగా దేవుణ్ణి ముందు పెట్టేవారు. అలా చేసే ప్రతి పనిలో ముందు ఏం పెట్టేవారు? దేవుని పెట్టేవారు. చూడండి ఎంత బాగుందో. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారంట. ఆయన వారి మొరను ఆలకించాడంట. చూసారా పిల్లరా, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడంట. వారి మొర దేవుడు విన్నాడా లేదమ్మా? విన్నాడా? ఎందుకు విన్నాడో ఆలోచించండి. ప్రతి విషయంలోనూ ఎవరిని ముందు పెట్టారో? దేవుడు ముందు పెట్టారు. ఏదన్నా ఆలోచన చేసినప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటాం. మనం అయితే ఏదన్నా పని పూనుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం సొంత నిర్ణయాలు తీసేసుకుంటాం. కానీ పూర్వీకులు, నీతిమంతులు, భక్తులు ముందుగా ఏ పని తలపెట్టినా ప్రార్థనతో ప్రారంభించేవారు. అందుకే వారు చేసే ప్రతి పనిలో విజయం వారికి తోడైపోయింది. చూసారా ఎంత బాగుందన్నమాట. వారి కష్టకాలమందు యెహోవాకి ప్రార్థన చేశారంట, మొర్ర పెట్టారంట. నాయనా మేము కష్టాల్లో ఉన్నాం, నాయనా మేము శ్రమల్లో ఉన్నాం, తండ్రి మమ్మల్ని ఆదుకో నాయనా అన్నప్పుడు దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. చూసారా, కష్టకాలంలో వాళ్ళు ప్రార్థన చేశారంటే పిల్లరా, ప్రార్థన ఒకటే కాదు, వాళ్ళు నీతిగా బ్రతికారు. ఫస్ట్ ఎలా బ్రతికారమ్మా? నీతిగా బ్రతికారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు అంటే కారణం ఏంటంటే వాళ్ళు నీతిగా బ్రతికారు, క్యారెక్టర్ కలిగి బ్రతికారు. చూడండి, లోకంలో మన వాళ్ళు చూస్తాం, చాలామంది భక్తులు చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లరా, ఆదివారం ఒక రోజుని సోమవారం నుంచి శనివారం వరకు ఒకలాగా ఉంటారు, ఆదివారం ఒకలాగా ఉంటారు, ఆదివారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఇంకొక రకంగా ఉంటారు. అంటే వాళ్ళు చూడడానికి భక్తులు వేషం వేస్తున్నారు కానీ నిజానికి భక్తులు మాత్రం కాదు. చూసారా, నేను చాలామందిని చూస్తూ ఉంటాను. అమ్మా పేర్లు పెట్టుకుంటారు. ఏ పేర్లు అమ్మా? పేర్లు మంచి మంచి క్రిస్టియన్ పేర్లు పెట్టుకుంటారు. ఏ పేర్లు? ఒక ఆయన నేను చూశాను, ఆయన పేరేంటంటే అమ్మా పేరేంటంట మోషే. ఏ పేరు? మోషే. పేరు మాత్రం మోషే, కానీ ఈ మోషే మాత్రం 24 గంటలు కొల్లు కొట్టుగాడే ఉంటాడు. ఎక్కడ ఉంటాడమ్మా? కళ్ళు కొట్టుగాడ. పేరేం పేరు? మోషే. చూడండి ఎంత బాగుందో. ఒక ఆయన డైరెక్ట్ యేసు అని పేరు పెట్టేసుకున్నాడు. ఏ పేరు? యేసుక్రీస్తు ప్రభు అని పేరు పెట్టేసుకున్నాడు. సాయంత్రం 4 అయితే షుగర్ ఫ్యాక్టరీ గడికి సైకిల్ తొక్కుకుండా వెళ్ళిపోతాడు. దేనికి? అక్కడ ఉంది బ్రాంచ్. ఏంటది? షాప్ అక్కడ ఉంది. టయానికి పడిపోవాలి. పేరుకు మాత్రమే భక్తుల పేర్లు. కొంతమంది ఆదివారం రోజునే
చక్కగా తలస్నానం చేసి మంచి వస్త్రాలు, తెల్ల వస్త్రాలు, కొత్త బట్టలు వేసుకుంటారు. కానీ హృదయం మాత్రం ఎలా ఉంటుందమ్మా? హృదయం ఎలా ఉంటుంది? దేవునికి ఏమైనా దగ్గరగా ఉంటుందా? అస్సలు దగ్గరగా ఉండదు. మరి హృదయం ఎలా ఉంటుందంటే లోకానికి దగ్గరగా ఉంటుంది, లోకాశలకు దగ్గరగా ఉంటుంది. చూసారా? ఇదిగో వాక్యంలో ఉన్న భక్తులకి వాక్యంలో ఉన్న భక్తులకి, నీతివంతులకి, బయట నీతివంతులు భక్తులు అని చెప్పుకున్న వాళ్ళకి ఎంత తేడా చూడండి. అందుకే పిల్లరా, భక్తులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ప్రార్థన చేసిన దేవుడు ఎందుకు వినడం తెలుసా? వాళ్ళ క్యారెక్టర్ లేదు, వాళ్ళ హృదయంలో దేవుడికి చోటు లేదు. పేరుకు మాత్రం భక్తుల వేషం వేసుకున్నా హృదయం ఏం లేదు, దేవుడికి చోటు లేదు. కానీ పూర్వీకులు పిల్లరా కష్టపడుతూ పని చేసుకుంటూ కూడా దేవుణ్ణి ఆరాధించేవారు. ఏమండి, వాడు అంత దేవుణ్ణి ఆరాధించకపోతే ప్రతి పనిలో దేవుణ్ణి ముందెడతారు. ఆలోచించండి. వాళ్ళు అన్నం తినేటప్పుడంట మొట్టమొదట ముద్ద చుట్టి ఆ కంచంలో పక్కన పెట్టుకుని ప్రార్థన చేసుకుని పక్కన పెట్టేవారు. అది వచ్చి దేవుడు నిజంగా తింటాడని కాదు. పొలంలో పంట పండితే మొట్టమొదటిగా ధాన్యం తీసుకొచ్చి 10 బస్తాల దేవుడికి పక్కన పెట్టేవారంట. అంటే ఎవరికది? అంటే దేవుడికి కాదు, దేవుని సేవ కోసం ఉపయోగించేవారు అనమాట. చూసారా? పూర్వీకులున్న ఆ ఆలోచన ఎంత గొప్పది చూడండి. వాళ్ళు ఆలోచించే ఆలోచన దేవుడికి ఎంత దగ్గరగా ఉందో చూడండి. ఏమండి, ఇది దేవుడే చెప్పిన మాట. ఇది పూర్వకాలం నావాహు కాలంలో మరి ఆది కాండంలో మనం చూసినప్పుడు నావాహు కుమారులకి నావాహు అదే నేర్పించాడు. ఏమని? మనం మొట్టమొదట పంట పండగానే దేవునికి తీసేయాలి. మనకి మరి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వీటిలో దేవునికి మనం మంచిది తీసేయాలి. మన వాళ్ళైతే మంచిదండి. మీకు అర్థమైందా? మనం ఖాళీ మరి సందా పట్టేటప్పుడు పిల్లరా చిరుగుపోని నోట్లు వేస్తారు చాలామంది. ఏమేస్తారో? చిరుగుపోని ఆ చివరి నుంచి చివరి దాకా మైదకాయలు పండించేసి ఉంటుంది. దేవుడికి ఏదైనా ఇచ్చే వస్తువు ఇచ్చారనుకోండి, దేవుడికి ఏదైనా చాలామంది కోళ్ళు కొత్తారు. చూసారా? కోళ్ళు కోసేటప్పుడు ఎలాంటి కోళ్ళు కొత్తారు అనుకున్నారు? పాలు పోయి ఎంత పాలు కింద ఆలికాయలు అంటారు కదా, అవి వేసేసి నడవలేని కుంటుకుంటూ నడుతున్న కోడిని తీసుకొచ్చి కోస్తారు. కానీ పూర్వీకులు ఎలా చేసేవారు తెలుసా? మంచిది పశువుల్లో ఏం తీసుకొచ్చారు? మంచిదని తీసుకొచ్చి దేవుడికి అర్పించేవారు అన్నమాట. అలాగే ధాన్యంలో మొట్టమొదటిగా బాగా పండిన ధాన్యం తీసుకొచ్చి ఇచ్చేవారు. బాగా కాసిన పళ్ళు, మొట్టమొదటి కాసిన పళ్ళు దేవుడికి తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇవన్నీ ఎందుకు ఇచ్చారనుకున్నారు? దేవుడి పైన వాళ్ళకున్న ప్రేమ అలాంటిది. దేవుడి పైన వాళ్ళకున్న ప్రేమ అలాంటిది. మన వాళ్ళు అలాగే ఎవరు పట్టుకెళ్తారంటే, మనం సపోజ్ చుట్టాలింటికి వెళ్తున్నాం అనుకోండి, మా చెల్లెల దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఏం చేస్తారంటే సీతాఫలక్కల కాలంలో అయితే ఒక 50 సీతాఫలాలు బాక్స్లో పెట్టి, తేగల కాలంలో అయితే తేగలు కట్టట్టు కాదు. ఎవరికే? మన చుట్టాలకి. దేవుడికి ఇంత మనసు వస్తుంది అసలు. అమ్మ బాబోయ్, మనకేం కలిసి వస్తుంది అనుకుంటారు. మీకు అర్థమైందా? కానీ పూర్వీకులు మనసు చూడండి ఎంత బాగుందో. పంట పండినప్పుడు మొట్టమొదటి ధాన్యాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చారంటే ఆ మనసు దేవుడికి ఎంత దగ్గరగా ఉందో చూడండి. కయ్యను హేబేలు గురించి మీరు అన్నారు కదా, వాళ్ళు అర్పించే అర్పణను దేవుడు దేన్ని ఇష్టపడ్డాడు చూడండి. హేబేలు అర్పణ ఎందుకు ఇష్టపడ్డాడంటే హేబేలు మనస్సు మంచిది. దేవుడు అర్పించే అర్పణనే కాదు, మనస్సును కూడా దేవుడు చూస్తాడన్నమాట. చూడండి, ఆయన చెప్తున్నాడు, మనిషి అందాన్ని చూస్తాడు, మనిషి వేసుకున్న వస్త్రాలు చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. కయ్యను హేబేలు దేవుడికి అర్పణిస్తే హేబేలు అర్పణ దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే హేబేలు మంచిగా ఆలోచించాడు దేవుని కోసం. ఎంత ఉంది కదా మనకి, దేవుడికి ఇందులో మొత్తం మంచిది దేవుడికి ఇవ్వాలనే ఆలోచన, ఆ మనసు దేవుడికి నచ్చింది. ముందు ఇందాక మనం చదివి పాట పాడుకున్నాం కదా, నా హృదయం దేవునికి సింహాసనం, నన్ను పాలించే ప్రభుకి నా బ్రతుకే అంకితం. అబ్బా ఎంత బాగుంది చూడండి ఆ పాట, ఎంత బాగుందమ్మా. పూర్వీకులు ప్రతి దాన్ని ప్రతి పనికి కూడా దేవుణ్ణి ముందు పెట్టారు. అన్నం తినేటప్పుడు మనం గబగబా వేడి ముద్దలు కలుపుకొని 2 ముక్కలు వేసి గబుక్కున్నట్లు పెట్టేసుకుంటాం. కానీ వాడు అన్నం తినేటప్పుడు దేవుని గుర్తు పెట్టుకుని ప్రార్థన చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంటే ఎంత గొప్ప మనసు చూడండి. నాయన మాకు కడుపు నిండగా అన్నం పెట్టావు నాయన, నీకు వందనాలు. అమ్మా మీరు చేసుకుంటారు ఎవరన్నారా?
ఎవరైనా మీరు చేసుకుంటారా ప్రార్థన? అన్నం తినేటప్పుడు ఎవరైనా చేసుకుంటారా? ఎవరు నేను అడుగుతున్నాను కాబట్టి అలాగే కాస్తారా? ఆలోచించండి. ఆలోచన మీకు వస్తుందా? భోజనం చేసేటప్పుడు పడుకుని లెక్కని ప్రార్థన చేసుకోవాలని, నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకోవాలని, బయటికి ప్రయాణానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నాకు తెలిసి బయట ప్రయాణానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే నాయన మరి మేము బయటికి వెళ్తున్నాం, ఏ వాహనం కూడా మా కాలు గట్ట ఎక్కకుండా జాగ్రత్తగా తీసుకురావాలి. నేను ఎప్పుడు చేస్తారు ప్రార్థన? బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు. కానీ పిల్లరా, నేను మీకు చెబుతున్నది ఏంటంటే ప్రతి విషయంలో దేవునికి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు అన్నం తిన్నప్పుడు ప్రార్థన చేసుకో. ఎందుకని? నాయన మాకు అన్నాన్ని ఇచ్చావు. ఈ అన్నం లేకుండా ఎంతోమంది అలమటించిపోతున్నారు. మా కుటుంబానికి కడుపునకు అన్నం పెట్టాడు ఆయన, మీకు వందనాలైనా అని దేవుడికి కృతజ్ఞత తెలియజేయాలి. రెండోది, ఉదయం లెగ్గానే ఏం చేయాలి? మంచం మీద నుంచి లెగ్గానే బయటకు వచ్చేసి కళ్ళు నలుపుకుంటున్నాం అమ్మా, ఆ టీవీలు లేక ఫోన్లు గట్రా చూడకుండా ముందు ఏం చేయాలి? ప్రార్థన చేసి. మీరు ఫస్ట్ నుంచి మీరు ఇలా ప్రార్థన చేస్తే మీ పిల్లలకు కూడా ఇదే అలవాటు. మా అమ్మ మా నాన్న లెక్కనే మాకు ఫస్ట్ ముందు ప్రార్థన చేసుకో అనేవారు. మా అమ్మ నాన్న ఏం చేసేవారు? ముందు లెక్కని మంచి మీద నుంచి ముందు ప్రార్థన చేసుకో అని అడిగేవారు. అదే మాకు ఇప్పటికీ అలవాటు అయిపోయింది. మా తమ్ముడికి నాకు కూడా అదే అలవాటు. మా పిల్లలు కూడా మేము చెప్పవసరం లేదు, వాళ్ళకు కూడా మమ్మల్ని చూసి అదే అలవాటు అయిపోయింది. మా పిల్లలు కూడా మేము చెప్పం, లెక్కన మంచం మీద దగ్గరనే ముందు ఏం చేస్తారో ప్రార్థన చేసుకుంటారు. చూడండి ఎంత బాగుందో. శుభోదయం అంటారు ఏమా. లెక్కన ప్రార్థన చేసుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి. ఫస్ట్ మనం ఆలోచించి లెక్కనే దేవుడి కోసం ఆలోచిస్తాం. దేవుడికి ఎంత ఆనందపడిపోతారో తెలుసా? నేను మా పిల్లలు ప్రార్థన చేసుకుంటే నేనే ఆనందపడిపోతాను. నేనే ఎంత ఆనందపడితే మరి మన కన్నా దేవుడు ఇంకెంత ఆనందపడతాడు? ఆలోచించారా పిల్లరా? చూడండి దేవుడు ఎంత బాగా చెప్తున్నాడో. చదవమ్మ ఎంతమంది మాట. అదిగోండి, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించారంట. అది ఎలాంటి ఆపదలు కానివ్వండి, మీరు దేవునికి ఇష్టంగా ఉంటే మీకు వచ్చిన కష్టం ఎంత పెద్ద కష్టమైన దేవుడు తీర్చేస్తాడు. ఎప్పుడు మీరు దేవుడికి ఎలా ఉండాలి? ముందు ఇష్టంగా ఉండాలి. మీరు దేవుడికి కష్టంగా కాదు ఉండవలసింది. మీరు దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా దేవుడు తీరుస్తాడు పిల్లరా. మీకు ఎంత పెద్ద ఆపద వచ్చినా దేవుడు తీరుస్తాడు. అలాగో పూర్వం భక్తులకు జరిగింది అలాంటి ప్రమాదం. అలాంటి ప్రమాదంలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆ మాట చదువుకున్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం పిల్లలు. ఎంత బాగుంటుందో చూడండి ఆ మాట, ఎంత బాగుంటుందో చూడండి. నెబుకద్నెజరు పరిపాలనలో రాజు అనమాట. నెబుకద్నెజరు ఎవరమ్మా? రాజు. ఆ రాజు కాలంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో అని ముగ్గురు ఉన్నారమ్మా. ఈ ముగ్గురు ఏం చేసేవారంటే నిత్యము దేవునికి ప్రార్థన చేసేవారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా చదువుతూ ఉండేవారు. ఏమా ఇది బాగా ఆలోచించండి. ఎప్పుడు దేవునికి ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. తీసారా? అందరూ తీసారా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు ఏం జరిగిందంటే ఈ రాజు నెబుకద్నెజరు రాజు కదా, ఈ రాజు దగ్గర ఈ ముగ్గురు ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే రాజుగారు ఒక బొమ్మల దేవత ప్రతిమలు చేయించి నా పరిపాలన ఉన్న ప్రజలందరూ కూడా ఈ దేవతలకే, ఈ విగ్రహాలకే మొక్కాలే అని చెప్పారు. ఎవడో రాజుగారి మాట వినాలా వద్దా? తీసారమ్మా? తీసారా? చూడండి ఎంత బాగుంటుందో. రాజుగారు ఈ దేవత విగ్రహాలకు మీరు మొక్కకపోతే ఒక్కొక్కడిని అగ్నిగుండంలో పాడేస్తారని ప్రతి ఒక్కరికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అందరూ కూడా వెళ్ళి ఏం చేస్తున్నారు? విగ్రహాలకే మొక్కుతున్నారు. కానీ ముగ్గురు ఏం చేశారమ్మా? ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళలేదంట. మరి పక్కన ఉన్న వాళ్ళు ఇంకా పక్కన ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి నాయన రాజా నీ మాటకి మేము అందరం విలువిస్తున్నాం, కానీ అది ఆ ముగ్గురు ఎవరో షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా ఆ బొమ్మ దగ్గరికి వస్తలేదు నాయన, ఒకసారి నువ్వు పిలిపించి అడుగంటే ఆ రాజుకి అంట మహాకోపం వచ్చేసిందట. వచ్చినప్పుడు జరిగిన సందర్భం చదవండి ఎంత బాగుందో. పిలిపించి అడిగాడు అనమాట. రాజు అడిగాడు. 16వ చదువు పైన చదువు.
షడ్రెక్కును మేషక్కును అబెద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించును. ఎంతమంది చూసారే మాట? ఏంటమ్మా ధైర్యం ఏంటలకి? ఆ ధైర్యం ఏంటంటారు అసలు? రాజు ప్రతిమ చేయించాడు, బొమ్మ చేయించాడు. ఆ బొమ్మకు మొక్కను ప్రతి ఒక్కరిని అగ్నిగుండంలో పడేస్తారని చెప్పి వీళ్ళందరినీ నుంచోబెట్టి అగ్నిగుండాన్ని చూపించాడు. మీరు ఈ విగ్రహాలకు మొక్కుతారా లేకపోతే అగ్నిగుండంలోకి వెళ్తారా అని అడిగారు. వీళ్ళు ఏమన్నా తెలుసా? నీవు మండుచున్న ఈ అగ్నిగుండంలోకి మమ్మల్ని పంపేసినా పర్వాలేదు, కానీ మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడో తప్పిస్తాడో. మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు, తప్పించడమే కాదు రక్షిస్తాడు. ఎందుకంటే మేము నమ్ముకున్న దేవుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దేవుడిని మేము నమ్ముకున్నాం. జీవం కలిగిన దేవుడు మేము నమ్ముకున్నవాడు. బొమ్మల్లో లేని జీవం మా దేవుడిలో జీవం ఉంది. శక్తి సంపన్నుడు. ఈ బొమ్మలు ఏముందయ్యా, మేము ఈ బొమ్మకే మేము మొక్కం అన్నాడు. చంపేస్తాను, కాల్చేస్తాను, అగ్నిలో వేసి ఇక మీరు మొక్కకపోతాడు. అయినా పర్వాలేదు అన్నాడు. వెంటనే ఏం చేశాడంటే ఈ షడ్రకు మేషకు అబెద్నెగోను ఆ అగ్నిగుండంలోకి వేసేయండి అన్నాడు. అంతే. ఏం చేశాడు? వేసేయండి. అప్పుడు అగ్నిగుండానంట 7 ఎంతలంట, 1-2 ఎంతలు వేడి కాదు. అప్పటి వరకు ఒక ఎంత వేడిగా ఉందనుకోండి, 7 ఎంతలు వేడి చేశాడంట అగ్నిగుండాన్ని. అంటే ఏం చేశాడు? కింద మంట పెంచాడు. మన స్టవ్, గ్యాస్ స్టవ్ చూసారా, సిమిల్లో పెడతాం, సిమిల్లో నుంచి పాలు పంపు సిమిల్లో నుంచి పెడతాం, బాగా మంట ఎక్కువ కాదు పైకి పెడతాం కదా, అలాగ కింద మంట ఎంత చేశాడంట? 7 ఎంతలు పెంచాడంట. 7 ఎంతలు పెంచినప్పటికీ కింద ఎంతమంది వేశాడు? 3 వేశాడు. 3తో పాటు అమ్మ ఇంటినోళ్ళు కూడా కాలిపోయారంట, కానీ 3 కాలతలేదంట. 3ని ఇంటినోళ్ళు పడిపోయి కాలిపోరు, ఈ 3 కాలతలేదు. ఈ 3తో పాటు ఇంకొక ఆయన తిరుగుతున్నాడంట లోన. చూసారా అమ్మా? ఈ 3తో పాటు ఎవరు తిరుగుతున్నారు? ఇంకొక ఆయన తిరుగుతున్నారు. వేసింది ఎంతమందిని? 3. కానీ లోన ఎంతమంది ఉన్నారు? 4. ఈ దేవుడు పరలోకం నుంచి దేవదూతని పంపించాడు. నా బిడ్డలకి వస్త్రము కూడా కాలకూడదు, తల వెంట్రుకు కూడా కాలకూడదు, నా బిడ్డల్ని వెళ్ళి రక్షించాలి. కానీ దేవదూత వచ్చి లోన తిరుగుతుందంట, వాళ్ళు రక్షించిందంట. వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దేవుడు, జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి. మనం నమ్ముకున్న వాళ్ళు ఎవరమ్మా? మనం నమ్ముకున్న చిన్న దేవుడు, మనం చిన్నగా మనుషులు మనం నమ్ముకోలేదు. సైన్యములకు అధిపతి యొక్క దేవుడు. చూసారా ఎంత గొప్ప దేవుడు నమ్ముకున్నాం? బలవంతుడైన దేవుడు. మనం గర్వంగా చెప్పుకోవచ్చు మనం నమ్ముకున్న దేవుడి గురించి. వెంటనే మండుతున్న అగ్నిగుండంలో వేసినప్పటికీ పరలోకం నుంచి దేవదూతను పంపించి దేవుడు వారిని రక్షించాడు. చూడండి ఎంత గొప్ప మాట, చూడండి ఎంత బాగుందన్నమాట. మేము సేవించుతున్న మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా నీ దేవతలకు మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలియజేసింది. ఏంటంట? మీరు ఏమన్నామా? మీరు ఈ బంగారపు విగ్రహానికి మొక్కమని చెప్తున్నారే, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా కాలిపోతాం తప్ప నువ్వు చెప్పిన దేవతకు మేము పూజింపము. బాబు నిజంగా ఏ ధైర్యం అండి అసలు ఆలోచించారా అమ్మా? ఏ ధైర్యం అసలు అది? ఎదురుకొండగా అగ్నిగుండం పెట్టి అగ్నిగుండంలో గెట్టేసినా చూడండి ఎలాగుందన్నమాట. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు అన్నాడంటే చచ్చిపోవడానికైనా మేము సిద్ధం. ఎలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పట్లేరు? ఎంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు? క్రైస్తవులు
సంఘాల్లో ఉన్న ప్రజల్లో భక్తుల్లో ఇలాంటి భక్తి కలిగిన ఇలాంటి మనస్సు కలిగిన వారు ఎవరు ఉంటారు? మా దేవుడు రక్షించిన, ఒకవేళ రక్షించకపోయినా మేము కాలిపోతాం తప్ప వేరే దేవతలు మాత్రమేమో మొక్కం. బాబోయ్ ఏం ధైర్యం పిల్లరా! అందులో చూడండి, లాస్ట్లో ఒక మాట చూడండి, ఎంత బాగుండో చూడండి. 27వ వచనం చూడండి ఎంత బాగుండో. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించారంట. ఇక ఎంత ఏడెత్తలు వేడి చేసినా కానీ ఇలా కావట్లేదు, వీళ్ళు ముగ్గురు ఎత్త నలుగురు కాపాడతారేంటని చెప్పి పైకి రప్పించిన తర్వాత చూస్తే, అమ్మా నీకు మాట చెప్పనా, అగ్ని మీరు పొయ్యి కాడ కూర్చుని వంట చేస్తే, కనీసం పొయ్యి దగ్గర పుల్లల పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తే ఒళ్ళంతా పొగ వాసన వస్తుందా రాదా? అంత అగ్నికొండంలో దిగొచ్చిన వాళ్ళ దగ్గర ఆ పొగ వాసన కూడా వస్తలేదంట. చూడండి ఆ మాట చూడండి, అంత ఆశ్చర్యంగా ఉందో. చదువు ఎంత బాగుందన్నమాట. వచ్చంట ఆ అధిపతులు, ఆ మంత్రులు వాళ్ళని పరీక్షించారంట. ఆ మనుషులను పరీక్షించగా వారి శరీరములు, చదువు 27వ వచనం, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్ని ఏ హాని చేయకుండాటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండా ఉండుటయు వారి వస్త్రములు చెడిపోకుండాటయు అగ్నివాసనైనను వారి దేహమునకు తగలకుండాటయు చూచి నెబుకద్నెజరు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఏమైపోయారంట? ఆశ్చర్యపోయారంట. నిజమండి, మనం నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకారుడు. ఎవరమ్మా? ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, బలవంతుడు. మనం నమ్ముకున్న దేవుడు పిల్లరా. చూసారా, వెంట్రుక కాలదంట. వేసిన వాళ్ళు ఏమైపోయారు? ఇలా గింటిన వాళ్ళు కాలిపోయి బూడిదైపోయారు. కానీ ముగ్గురికి వెంట్రుక కూడా కాలదంట. చూసారా ఎంత బాగా రాసిన మాట. అంత గొప్ప బైబిల్లో ఆ వెంట్రుకతో సహా లెక్కించబడింది. చూసారా, వెంట్రుక కూడా కాలలేదంట, బట్టలు కూడా ఒక వాసన రాలేదంట. పిల్లరా ఎంత గొప్ప దేవుడు అండి పిల్లరా, మనం నమ్ముకున్న దేవుడు. నిజమండి, ఇలాంటి మనసు కావాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్న మనసు కావాలి మనకి. ఎలాంటి మనసు కావాలి ఏమా? ఎలాంటి మనసు కావాలి? ఎంత బాగుందండి మాట. ఏమండి, నేను నమ్ముకున్న దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రము నీవు పెట్టిన ప్రతిమకు మేము నమస్కారము చెయ్యము. ఎంత బాగుంది చూడండి నా మాట. అంతే, దేవుడిని అంత గొప్ప విశ్వాసంతో నమ్మాలండి. ఇలా దేవుడి సన్నిధిలోకి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, ఏదో నామకార్థంగా వచ్చాము అన్నట్టుగా కాకుండా మీ భక్తి ఎలా ఉండాలంటే ఎలాంటి మనసు కలిగి ఉండాలి. ఎలాంటి మనసు? షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నంత మనసు ఉండాలి. అలాంటి విశ్వాసం మీకు ఉండాలి పిల్లరా. ఎలాంటి విశ్వాసం? అంత గట్టి విశ్వాసం మీకు ఉండాలి. ఇదిగో మా దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు మా కష్టకాలంలో మమ్మల్ని ఆదరిస్తాడు. ఎందుకంటే మేము ఆయన్నే నమ్ముకున్నాం. మీరు ఇంకెవరినన్నా నమ్ముకుంటే మీకు డౌట్ అవుతుంది. అవునా కదా? మీరు డౌట్గా నమ్మితే, నిజాయితీ లేకుండా నమ్మితే, క్యారెక్టర్ లేకుండా నమ్మితే దేవుడు మీకు పనులు చేయడం. కానీ మీరు నిజంగా ఆయన మీదే అనుకుంటే, మీరు ఆయన అంతే విశ్వాసం ఉంచితే పిల్లరా, ఇదిగో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేయి దేవుడు. తల వెంట్రుక కూడా కాలేదంటే ఎంత ఆశ్చర్యం అండి. నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు, అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఈ అగ్ని దగ్గరికి వెళ్ళడానికే మనం ఆ వేడికి దగ్గరికి వెళ్ళలేకపోతున్నామే, ఈ మనుషులకు తల వెంట్రుక కూడా కాలేదేంటి? మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసిన దేవుడి దగ్గరికి అమ్మా ఏదో కొలత వెళ్తాం. మళ్ళీ మనం ఏదో లోటుతో వెళ్తాం. అమ్మా మనం అంటాం, ఏమండి మా పిల్లోడికి బాగోలేదు, ఒంట్లో అనారోగ్యంగా ఉంది, అయ్యగారు ప్రార్థన చేయండి, సంఘం అంతా ప్రార్థన చేయండి, మా బిడ్డకు బాగోలేదు అంటాం. ఓకే, ప్రార్థన చేసాం. దేవుడు అద్భుతం చేశాడా? అమ్మా చేశాడా లేదా? చేశాడు. మరి అలా పరిగెత్తుకుంటూ వస్తారా దేవుని దగ్గరికి? వస్తారా? మర్చిపోతారు. ఇలాంటివన్నీ ఏం చేస్తారు? మర్చిపోతారు.
ఆలోచించండి అమ్మా, దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా మీ గుండెల్లో పెట్టుకుంటే దేవుడి పట్ల మీకు మరింత విశ్వాసం వస్తుంది. ఎందుకని మొన్న నా బిడ్డకి ప్రాణాస్థితిలో ప్రమాదం నుంచి దేవుడు రక్షించాడు. నా భర్త యాక్సిడెంట్లో నుంచి ప్రమాదం నుంచి రక్షించాడు దేవుడు. పెద్ద ఆపద నుంచి రక్షించాడు. అలాంటి దేవుడు నేను మర్చిపోకూడదని మీరు దేవుడి పాదాల దగ్గరికి పోతే అదే దేవుడు మిమ్మల్ని చూస్తాడు పిల్లరా. మొదటిగా మనం చదువుకున్నాం, కష్టకాలమందు ఆపద యందు మమ్మల్ని ఎలాగ వాదుకున్నాడంట? కష్టకాలంలో దేవుడు మా మొర ఆలకించాడు. ఆపదల్లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో నెబుకద్నెజరు అంటున్నాడు, అయ్యి బాబు, నీవు నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు అయ్యా బాబు అని ఆశ్చర్యపోయాడు. షడ్రకు మేషకు అబేద్నెగో జరిగిన ఆ అద్భుతాలు చూసి, వాళ్ళ జరిగిన ఆశ్చర్య కార్యాన్ని చూసి ఏమైపోయాడు? ఆ రాజు నెబుకద్నెజరు ఏమైపోయాడమ్మా? ఆశ్చర్యపోయాడు పిల్లరా. ఆశ్చర్యకరుడు మనం నమ్ముకున్న దేవుడు. అన్యులు కూడా ఈ రోజు ఆశ్చర్యపోతారు. ఏంటి తెలుసా అమ్మా? ప్రార్థన చేయగానే, అమ్మా మీరు ప్రార్థన చేసుకోగానే ఒక అద్భుతం జరిగిందని నిజంగా ఎంతమంది చూస్తారమ్మా? చూసారా? అక్కడ ఉన్నప్పుడు ఒక ఆవిడ కోసం మనం ప్రార్థన చేసి వచ్చి ఏడుతో సాక్ష్యం చెప్పిందా? నేను చెప్పినా ఆవిడ చెప్పిందా? ఆవిడే చెప్పింది అత్తయ్య గారు. లెగిసి నేను పడిపోతే ఇదిగో నా కోసం ప్రార్థన చేశారు, దేవుడే నన్ను రక్షించాడు. అన్యులండి, అన్యులు. ఆ పట్ల దేవుడు ఎంత అద్భుతం చేయకపోతే ఆవిడ ఇక్కడ దాకా వచ్చి ఏడుస్తూ సాక్ష్యం చెప్తారు. చూడండి, ఆలోచించండి పిల్లరా. మన కుటుంబంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మరిచిపోతున్నాం. ఆ చేసినప్పుడే గుర్తుంటుంది, మర్చిపోతున్నాం. నువ్వు అలా మర్చిపోతే మళ్ళీ నీకు ఆపద వచ్చినప్పుడు పిల్లరా దేవుడు ఈ చూసి చూడనట్టుగా ఉంటాడు, విని విన్నట్టుగా ఉంటాడు. అలా ఉండకూడదు. చూడండి, పూర్వీకులకు ఉన్న మనసు ఎంత గొప్ప మనసు చూడండి. మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము కాలిపోతకు సిద్ధం తప్ప పాపం మాత్రం మేము చెయ్యం. ఆ మనస్సు కావాలండి, ఆ మనస్సు కావట్లేదా? ఆలోచించండి. మీకు నేను ఎక్కువసేపు ఎక్కువసేపు వాక్యం చెప్పను. మీరు వచ్చిన 20 నిమిషాల్లో మీకు వాక్యం చెప్తాను. గంటలో ప్రార్థన అయిపోద్ది. ఈ గంట ప్రార్థన మీరు ఇంటిలో ఏం చేస్తారు? దేవుడు ఏం చేస్తారమ్మా? ఆలోచించి ఇదిగో దేవుడు పాదాల దగ్గరికి వచ్చేయండి. ఆదివారం ప్రార్థన మానద్దు పిల్లరా. ఉన్నదే 1 గంట, ఆదివారం 1 గంట. 7 రోజులు మీరు ఇష్టానుసారంగా మీరు చక్కగా పనులు ఇంటిగా చేసుకున్నారు. ఆదివారమే కదా, ఒక్కరోజే కదా మనం పెట్టేది ప్రార్థన. ఈ ఆదివారం ఒక్కరోజు ప్రార్థన మానకండి. ఇదిగో దేవుడు మన కుటుంబంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. ఇవేమీ మేము మర్చిపోవద్దు. మనసులో పెట్టుకుని దేవుని కోసం నీతిగా బ్రతకండి. ఎలా బ్రతకాలంట? మన బ్రతుకు నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని పక్షాన మన విశ్వాసంగా ఉంటే మన కుటుంబంలో దేవుడు అనేకమైన మేలులు చేస్తాడు. చేసిన మేలులు మర్చిపోకుండా దేవుడికి కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.